దేశంలో ఇప్పుడు పంచదార రేట్లపై చర్చ జోరుగానే నడుస్తోంది. కేజీ చక్కెర 30 రూపాయలు ఉండే ధర కాస్త ఇప్పుడు ఏకంగా 75 రూపాయలు దాటిపోయింది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వాలపై విమర్శలు రావడం సహజమే. కానీ కొన్ని రాష్ట్రాల్లో మంత్రులు ఇస్తున్న సమాధానాలు మాత్రం అనూహ్యంగా ఉంటున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మంత్రి అసలు చక్కెర రేట్లు ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలంటున్నారు. షుగర్ తినడం మానేయమని కూడా సలహా ఇస్తూ ఉన్నారు. చక్కెర ధరలపై మంత్రి కైలాష్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు. పంచదార రేట్లెందుకు పెరిగాయంటే విచిత్రమైన సమాధానం. షుగర్ జబ్బు రాకుండా ఉండాలంటే తినడం మానేయాలి. చక్కెర ధరలు అధికంగానే ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు. 40 ఏళ్ల వయసు దాటిన వారు షుగర్ తినటం మానేయాలని ఉచిత సలహా. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పండగల సీజన్ ముందు చక్కెర ధరల పెరుగుదలపై బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. మార్కెట్లో చక్కెర ధరలు అధికంగానే ఉండాలని వ్యాఖ్యానించిన ఆయన 40 ఏళ్ల వయసు పైబడిన వారు చక్కెర తినటం పూర్తిగా మానుకోవాలని వివాదాస్పద సలహా ఇచ్చారు. తాను కూడా స్వీట్లు తినటం మానేశానని సెలవిచ్చారాయన. అప్పుడప్పుడు ర్యాలీలో విచిత్ర వేషధారణతో డాన్సులు గత్రా కూడా చేసే ఈయన ఇప్పుడు ఇలా కామెంట్ చేయడం జనంలో విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే ఇథనాల్ ని పెట్రోల్లో కలపడం వల్లనే పంచదార రేట్లు పెరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండోర్ లో మంత్రిని కలిసి పండగల సీజన్ ముంగిట చక్కెర ధరల పెంపుపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న నిరసనల గురించి మీడియా ప్రశ్నించింది. దానిపైనే స్పందించిన మంత్రి కైలాష్ విజయవర్గీయ అసలు ఎప్పుడూ ఓపెన్ మార్కెట్ లో చక్కెర రేటు ఎక్కువగా ఉండాలని, తాను చక్కెర వాడటం మానేశానని చెప్పుకొచ్చారు. ధరలు పెరగడంపై ఆందోళన అనవసరమని, అసలు తినటం మానేయటం బెటర్ అని చెప్పుకొచ్చారాయన. మరోవైపు ఇదే అంశాన్ని కాంగ్రెస్ గట్టిగా పట్టేసుకుంది. ద్రవ్యోల్బణం తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలతో పేద మధ్యతరగతి ప్రజల్ని తీవ్రంగా ఎగతాళి చేస్తుందని కాంగ్రెస్ లీడర్ జీతూ పట్వారీ మండిపడ్డారు. పండగల వేళ మార్కెట్లో నిత్యావసరాల ధరలు చుక్కలంటుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చక్కెర ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. పంచదార ధర కేజీకి ఏకంగా 75 రూపాయల వరకు చేరింది. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన ఈ కామెంట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై ఘాటుగా స్పందించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొస్తామని, నిత్యావసరాల ధరల్ని తగ్గిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించింది. బీజేపీ నాయకులు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటూ నిరుపేదలను, మధ్యతరగతి ప్రజల్ని ఇలాంటి చౌకబారు ప్రకటనలతో బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళికి చక్కెర రేట్లు ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసింది.